నేను నిన్ను బలపరుస్తా లేదా? ఆ చీకటి నేను తొలగించి నేను నీకు వెలుగునిస్తా లేదా? నేను నిన్ను అభిషేకిస్తారా? నీకు బలాన్ని ఇస్తారా? నువ్వు బలహీనుడివే, బలహీనరాలివే, నాకు తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన చీకట్లో కూర్చొని ఉండవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన చీకట్లో కూర్చొని ఉండొచ్చు. ఆ చీకటి ఎంతగా అంటే కదలని స్థితిలో పడేసి ఉండొచ్చు. ఇక కొంతమంది విశ్వాసులు అన్నీ బాగున్నాయి కానీ నాకు ఆ ఒక్కటే పోవటం లేదని ఏదో ఒక వ్యసనంలో కూర్చొని ఉండొచ్చు. అదొక చీకటి. కొంతమంది విశ్వాసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా బతుకంతా ఓటమే. ఎంత ముందుకెళ్దామన్నా నా బ్రతుకు వెనక్కే వెళ్ళిపోతుంది కానీ ముందుకెళ్ళలేకపోతున్నాను. ఈ శోధనలు అనేటువంటి ఈ ఓటమి అనే జడితో, అంటే జడివానతో తడిసి ముద్దయిపోతున్నాను. నా బ్రతుకు ముందుకు పోయే పరిస్థితి కనపడట్లేదు అని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి ఏమవుతున్నారు? చీకట్లో కూర్చుంటున్నారు. స్తోత్రం చెప్పు గట్టిగా చెప్పు, ఇంకోసారి చెప్పు. కొంతమంది ఓటమి, అపజయాల, ప్రతికూలతల అనుభవాలతో శోధనల జడిలో తడిసి ఇక నా బ్రతుకంతా ఇంతే, నా బ్రతుకు మారదు, ఇక నా బ్రతుకు ఇంతే అని నిరాశ నిస్పృహల్లో, నిరాశ నిస్పృహ అనేది భయంకరమైన కటిక చీకటి, అందులో కూర్చున్నారు. కొంతమంది ఆత్మీయ జడత్వం అనే చీకట్లో కూర్చున్నారు. ఆత్మీయ జడత్వం అంటే కొంతవరకే ఆత్మీయంగా ప్రయాణం చేయగలిగారు కానీ అంతకు మించి ముందుకు కదలరు. ఇందులో సేవకులు కూడా ఉన్నారు. స్పిరిచువల్ లైఫ్లో పరిపూర్ణత దిశగా అడుగులు వేయకుండా ఒక దశలో ఆగిపోయినటువంటి భక్తులు, సేవలో కూడా అరాకొరా పరిచర్యతో ఆగిపోయి రాజీ పడిపోయిన భక్తులు, వీళ్ళు కూడా ఒక విధమైన చీకట్లోనే కూర్చున్నారు. అందరికీ చెప్తున్నాను, సేవకులు ఏ చీకట్లో కూర్చున్నారు? కొంతవరకు చేశాను ఇక చాలు, కొంతవరకు వర్కౌట్ చేశాను ఇంకంతవరకే చాలు, ఇక మనం ముందుకు వెళ్ళలేం అంతే అని భక్తిలోనూ సేవలోనూ రాజీ పడిపోయి పరిపూర్ణత విషయమైన ఆశ లేకుండా, సరైనటువంటి పోరాటము లేకుండా అరాకొర అల్ప విజయాలతో ఆగిపోయి రాజీపడి అల్ప సంతోషంతో ఆగిపోయి ఒక విధమైన చీకట్లో దైవ జనాంగం కూర్చున్నారు. ఇక విశ్వాసులు, నేను మారు మనసు పొందటమే కష్టమైతే పొంది తిని, నేను బాప్టిజం పొందటమే కష్టమైతే పొంది తిని, ఆదివారం చర్చికి పోవటమే కష్టమైతే వచ్చుచుంటిని, కానుకయటమే కష్టమైతే కాస్తో కోస్తో వేయుచుంటిని, ఇంకా ఏమీ చేసేదను, అంతవరకు సరి, ఇక అంతకుమించి నేను ఏమీ చేయలేను అని వీళ్ళు కూడా కొంత ప్రయాణం చేసి ఇంతవరకు సరైన అదొక అంధకారంలో కూర్చున్నారు. ఇప్పుడు మీలో పాపం అనే చీకట్లో ఎవరు కూర్చున్నారో మీకే తెలుసు అక్కాయ్ అనాయ్. వ్యసనాలు అనే చీకట్లో ఎవరు కూర్చున్నారో మీకే తెలుసు అనాయ్. ఏంది నిరాశ నిస్పృహలు అనే దానిలో ఎవరు కూర్చున్నారో మీకే తెలుసు. పోరాటంలో ఓడిపోయి రాజీ పడిపోయి ఎవరు కూర్చున్నారో మీకే తెలుసు. ఇక ఈ జీవితం ఇంతే అనే డైలాగ్ ఎల్లప్పుడూ ఎవరు వాడుతున్నారో మీకే తెలుసు. చేసిందే చాలే ఇంకేం చేస్తాం సేవ అని రాజీ పడిన వాళ్ళు ఎవరున్నారో మీకే తెలుసు. కాబట్టి అన్ని వర్గాలు ఒక విధమైన అంధకారములో ఆగిపోయాయి. మరికొంతమంది వ్యసనాలు ఏం లేవు కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి. తప్పుడు ఆలోచన విధానం, అపనమ్మకత్వం, అల్ప విశ్వాసం, చంచల బుద్ధి మొదలైన వాటిల్లో ఇవి కూడా చీకటే. నేను చెప్పింది ఏమైనా అర్థమవుతుందా? చంచల బుద్ధి అంటే స్థిరం లేని బుద్ధి, పేరుకే విశ్వాసులు కానీ అన్ని డౌట్లే, అల్ప విశ్వాసం.
కొంతమంది బలహీనతలు, లోపాలు అంటే దురాలోచనలు, అసూయలు, ద్వేషాలు, మత్సరాలు, అపనమ్మకత్వం ఒక చీకటి. యోసేపును అబ్జర్వ్ చేయండి. పోతీఫెరా ఇంట్లో పెడితే శుభ్రంగా ఇంకొకటికి ఆ ఛాన్స్ వస్తే స్వాహ, ఇల్లు స్వాహ, భార్య స్వాహ. అంత మనిషి సైకాలజీ అంతా యూజ్ అండ్ త్రో కదా. వాడు వదిలేయి, నీ వాడకం ఏందో అవతలవాడికి చూపించు అంతే. తర్వాత ముంచేసాయి, దెబ్బేసాయి, ఏం పర్వాలా, వాడు వదిలేయి. యోసేపు అలా లేడు. యోసేపు నమ్మకంగా ఉన్నాడు. బాయ్ ఎట్లున్నాడు? నిద్రపోతున్నాడా? నమ్మకంగా ఉన్నాడు. ఏంది అడు చూస్తున్నాయి ఇందాక? ఇటు చూడాలి, నాకెళ్ళి చూడాలి. పని అప్పచెబితే పనిలో నమ్మకంగా ఉన్నాడు, ఇల్లు అప్పచెబితే ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, జైల్లో పడేస్తే జైల్లో నమ్మకంగా ఉన్నాడు, పోతీఫెరా ఇంట్లో నుంచి జైలుకి, జైలు నుంచి ఫరో ఇంటికి పోతే ఫరో ఇంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. ఆయన నమ్మకత్వాన్ని చూసి 3 స్థలాల్లో ఎక్కడికి పోయినా బానిసగా పోతాడు, అధికారి అవుతాడు. జైల్లో ఖైదీగా పోతాడు, అధికారి అవుతాడు. ఫరో దగ్గర కూడా ఒక ముద్దాయిగానే పోతాడు, ఒక బానిసగానే పోతాడు. అక్కడ పోయి ఫరోకే ఫరో అయిపోతాడు. నమ్మకత్వం అప్పజెప్పిన దాన్ని నమ్మకంగా నెరవేర్చడం అనేది ఉండదు కొంతమందికి. మనిషి ముందు ఒక విధంగా, మనిషి వెనక ఒక విధంగా నటన జీవితం. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అన్నది వాక్యం. కానీ కొంతమందికి ఆ నిష్కాపట్యం అనేది ఉండదు, అంతరంగంలో కపటం. ఇదొక చీకటి. ఇప్పుడు ఈరోజు దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. సరే, నువ్వు ఏ దరిద్రంలో కూర్చున్నావో, కూలబడ్డావో, అయితే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా. నీ అంధకారం నుంచి నిన్ను విడిపించడానికి ఆశ్చర్యకరమైన నా వెలుగు నీ మీదికి పంపుతున్నాను. ఆశ్చర్యకరమైన నా వెలుగు యెహోవా మహిమను నీ మీదికి పంపుతున్నాను. ఎందుకు నాయనా నా మీదకి పంపుతున్నావు చండాలపు పొడిని అయితే? ఎందుకు నాయనా నా మీద పంపుతున్నావు చండాలపు దాన్ని అయితే? నేనే మంచిదన్నా, మంచోన్నా, నా మీద ఎందుకు పంపుతున్నావయ్యా? అయ్యా, ఒక భక్తుడు పాడాడు, ఏ ముఖంబు తోడవత్తు ఏసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు ఏసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేర ఏమో తెలియ దాయనో, ఏ ముఖంబు తోడవత్తు ఏసునాథ నీదు మ్రోలా, ఏ ముఖంబు తోడవత్తు. అట్లాంటి జీవితం నాది. నా మీద ఎందుకు ఉదయిస్తున్నావయ్యా? నన్ను ఎందుకు నీ మహిమతో నింపుతున్నావు అని అడుగు. ఇది గుర్తుపట్టావు కనుకనే నిన్ను నింపుతున్నా. నీ లోపములు నీకు ఎత్తి చెప్పినప్పుడు వాటిని గుర్తెరిగి నీ అయోగ్యతను నువ్వు గ్రహించావు చూడు. ఇక్కడ నువ్వు బలవంతుడివా బలహీనుడివా అనేది తర్వాత సంగతి. నీ బలహీనతలు నువ్వు గుర్తించావా లేదా అన్నది నాకు పాయింట్. గుర్తించానయ్యా. ఏం గుర్తించావు? ఏ కోశాన కూడా నీకు యోగ్య ప్రవర్తన నా యొద్ద లేదు నాయన. ఉందా? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన, నా వలన ఫలము గోరు. నా వంటి నరుడొకడు
నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. బా, ఎంత యథార్థంగా అడుగుతాడో అందులో. అందుకే దేవుడికి నచ్చుతారు భక్తులు. షో చేయరు, షో చేస్తే చిరాకు. దేవుని ముందుకు వచ్చి జెన్యున్గా ఉండాలి. నువ్వేదో అనుకుంటున్నావు కానీ పనికొచ్చే శాల్తీ కాదయ్యా, ఇదే బలహీనున్నాయా, నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. ఒకప్పుడు యోగ్యుడని ముందుకు పరిగెత్తాడు 40 ఏళ్ల వయసులో. 80 ఏళ్ళకి దేవుడు దర్శించిరా నిన్ను తీసుకెళ్ళి వాడుకుంటానంటే యోగ్యత లేదన్నాడు, అర్హుణ్ణి కాదన్నాడు. ఎవరు? యోగ్యుణ్ణి అని తగుదనమ్మని ముందుకు పరిగెత్తినప్పుడే వెనక్కి నెట్టాడు. యాడికి నెట్టాడు? ఐగుప్తు నుంచి మిద్యానుకు నెట్టాడు. మిద్యాన్లో 40 ఏళ్లలో ఈ పైత్యం అంతా వదిలిపోయి ఇక పనికిరామని ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు రమ్మన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎవరు ఆయన? ఆహా, మీరు రైట్ రైట్ రైట్. కాబట్టి బిడ్డలారా, నా తండ్రి, నేను అంధకారంలో కూర్చున్నాను, నాకు అర్థమైంది. నీ సన్నిధికి వస్తున్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో నేను అంధకారంలోనే ఉన్నాను. నాకు నేనే ప్రయోజనకారిగా కాక నాకు నేనే అపకారిగా ఉన్నప్పుడు ఇతరులకు ఉపకారిగా ఎలా మారగలుగుతానయ్యా? నాకు నేనే అపకారిగా ఉన్నప్పుడు ఇతరులకు ఉపకారిగా నేను ఎట్ట మారుతాను? నేను ఎందుకు పనికొస్తాను? అన్నావా? గుర్తుపట్టావా? ఏంటిది? ఎదుటోళ్ళ తప్పులా? ఎంతమంది గుర్తుపట్టారు? ఎవరు బ్రతుకు వాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. నా జీవితం నాకు తెలుసు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దార్ధారో నేను 2 చేతులు ఎత్తుతా. ఆ అనుకోళ్ళు చేతులు ఎత్తాడులే. నీ జీవితం నీకు తెలియదా? మంచోడివా నువ్వు? పెద్దనో గోడకు అనుకుని కూర్చున్నావు, మంచోడివా నువ్వు? నేనైతే మంచోడు కాదే కదా. నువ్వు మరి చెయ్యి ఎత్తావు ఎందాక మరి. సేవకుల సంగతి తెలుగుతా. దేవునికి స్తోత్రం కలుగును. ఏ మంచి, అందరం కేవలం బలహీనులు. అయితే ఇక్కడ తేడా ఏంటంటే కొంతమంది గుర్తుపట్టారు, కొంతమంది గుర్తుపట్టలా. గుర్తుపట్టినోడు దేవునికి ఇష్టడవుతాడు, గుర్తు పట్టనోడిని దేవుడు పక్కన పెడతాడు. నువ్వు చాలా మంచోడి మంచిదాన్ని, నాకు పనికి రావాడు కూర్చో అంటాడు. అయ్యా, నేను అయోగ్యుడిని, అపాత్రుని, అయోగ్యురాలని ప్రభా, నాలో ఎన్నో లోపాలు ఉన్నాయి నాయనా అంటే, నార్మల్ దా, నేను నిన్ను బలపరుస్తా లేదా? ఆ చీకటి నేను తొలగించి నేను నీకు వెలుగునిస్తా లేదా? నేను నిన్ను అభిషేకిస్తారా? నీకు బలాన్ని ఇస్తారా? నువ్వు బలహీనుడివే, బలహీనరాలివే, నాకు తెలుసు. ఎంత మర్యాదగా పాడారో వెనకటి భక్తులు. దిక్కిక నీవే చక్కగరావే, మికిలి మ్రోకుదు మ్రోకుదు మ్రోకుదు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే. న్యాయముగాని నా క్రియలని, న్యాయముగాని నా క్రియలని. ఏమండి? రోయుచు ద్రోయకు ద్రోయకు ద్రోయకు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే. ఏమండి? మళ్ళీ ఇంకో పాట ఉంది. హద్దులే నాటిలో కాశల అవివేకినై కొడియాడితే, హద్దులే నాటిలో కాశల అవివేకినై కొడియాడితే, మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి,
వద్దయ్యా 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 తండ్రి నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. దేవునికి మహిమ. ఎంత జెన్యూన్గా ఎంత యథార్థంగా ఒప్పుకున్నారో చూడు. అందుకే ఆ ప్రకాశం వాళ్ళ వెలుగు ఈరోజు మనకు కూడా కాంతినిస్తుంది. అర్థమైందా? పత్రికలో అన్నాడు, మీరు చీకటిలో ఉండటం కాదు, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి. కానీ ఎక్కడుందో ఆ వచనం తీస్తే గ్రేటే. మీరు మంచినీళ్ళు తాగేసరికి తీయాలి. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి కానీ అన్నాడు. ఒకటి కానీ 3 లెక్క పెట్టేసరికి అయిపోవాలా, వచ్చిన రావాలా బయటికి. రెండో, నేనే తీస్తా లేకపోతే. 2:30 పత్రికల్లో ఉంటుంది క్లూ. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు చెప్పలేదుగా? దావీదన్న తీస్తాడు. ఏడున్నాడు? ఏమండి, ఎంత అద్భుతమైన మాట అంటే, మీరు చీకట్లో ఉన్నారనేది ఇందాక చదివాం. అసలు ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అసలు మీరే చీకటి. ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరన్నాడు. ఏమన్నా పేతురు రాసిన పత్రిక వెళ్తారా? దొరకలేదా? పాట కూడా ఉందండి కదండి, అన్న పాట ఒకటి. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా నివసింపజేసి అందునా ఇదిగోనా చేసినందునా ఇదిగో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమన్నాడంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని మహిమ గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం అంటాడు పేతురు పత్రికలో. ఎఫెసీ పత్రిక 5:8. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అది కూడా అండర్లైన్ చేసుకోండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, అబ్బా ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అది అసలు చీకట్లో ఉంటాం కదా, అసలు మీరే చీకటి అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, చీకటి తనకే నష్టం కలుగజేసిద్దా, కమ్మిన చోటెల్లా నష్టం కలుగజేసిద్దా? చీకటి తనకే నష్టం కలుగజేయద్దు, చీకటి కమ్మిన చోటెల్లా నష్టమే. అంటే ఆ పరిసరాలన్నీ కూడా సమస్యాత్మకమే. ఒకప్పుడు మీరే ఒక పెద్ద సమస్య, ఒకప్పుడు మీరే ఇతరులను నష్టపుచ్చారు, నాశనం చేశారు, పాడు చేశారు, బలహీనపరిచారు, ఇబ్బంది పెట్టారు. ఒకప్పుడు మీరే చీకటి. 2 చోట్లేమో మీరు చీకట్లో ఉన్నారంటాడు, ఒక చోటేమో అసలు అచ్చంగా మీరే చీకటి అంటాడు. ఇప్పుడైతే ఏమన్నాడంటే, మీరు ఆయన వెలుగులోకి వచ్చారు. ఇదే మాట పేతురు పత్రిక, ఆశ్చర్యకరుని వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారంట. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ
చీకటి కాని వెలుగు అయినవాడు ఎవడూ లేడు, అందరం చీకటే. చీకట్లో ఉన్నాం, చీకటి అయి ఉన్నాం. అంటే ఇతరులకు కూడా సమస్యాత్మకమైన బతుకులు మనవి. అలాంటిది మనల్ని చేతబట్టాడు ఆయన. చేతబట్టి అంటున్నాడు, ఇదిగో చీకటి అయి ఉన్నవాడా, చీకటి అయి ఉన్నదానా, ఇదిగో నేనే నీ మీదికి వస్తున్నాను, ఇప్పుడు నువ్వు వెలుగవుతావు. ఒకప్పుడు ఇతరుల సమస్యలకు కారణమైన నువ్వే ఇప్పుడు ఇతరుల సమస్యలకు పరిష్కారం అవుతావు. ఇది నీవు, నీకు, నువ్వు అని ఏకవచన సంబోధన చేశాడు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిందల్లా నీకు అన్నాడు. అయితే ఇదే విధంగా భక్తులందరినీ కూడా పిలిచాడు దేవుడు. అయితే వాళ్ళ బలహీనతలను వాళ్ళు గుర్తెరిగి, వాళ్ళ అయోగ్యతను వాళ్ళు గుర్తెరిగి యథార్థంగా దేవుని ముందుకొచ్చి వాళ్ళ లోపాలు ఒప్పుకొని ఆయన ఆశ్రయించినప్పుడు వాటన్నిటిని తన రక్తంతో కడిగి వారు ఎక్కడెక్కడైతే వీక్ అవుతున్నారో అక్కడ వాళ్ళకి ఆశ్చర్యకరమైన బలమునిచ్చి ఈ బలహీనుల్ని బలవంతుల్ని చేసి నిలబెట్టాడు ఆయన. నిలబెడతాడు, నిలబెట్టబోతున్నాడు ఆయన. అది పాయింట్. ఇక్కడ అందరము బలహీనం. కానీ ఆశ ఉందా? చీకటిగా ఉండకూడదు, వెలుగుగా ఉండాలని. ఇతరులకు నష్టకరంగా కాదు, ఇతరులకు లాభకరంగా నేను బ్రతకాలని ఆశ ఉందా? అట్లయితే నువ్వు ఆయన ఆశ్రయించవచ్చు. నిన్ను తప్పనిసరిగా ఆ విధంగా వెలిగిస్తాడు. ఇందులో చదువుకున్నోడు, చదువు లేనోడు, స్త్రీ, పురుషుడు, యవ్వనుడు, చిన్నోడు అన్న భేదం లేదు. పసిబిడ్డల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఆయన యొద్దకు వచ్చి ఆయన వెలుగుతో నింపబడితే ఆయన కార్యముల కొరకు నిన్ను తేజరిల్ల చేసి వాడుకుంటాడు. ఇందుకు తిరుగులేదు. ఓకేనా? ఇంతవరకు ఒక భాగం సంపూర్తి అయింది. అసలు మనం ఏమై ఉన్నామో అక్కడ చెప్పాడు. ఏమన్నాడు చెప్పండి? వెలుగు నీకు వచ్చి ఉన్నది, లెమ్ము. అంటే కూలబడ్డ చోట నువ్వు ఉండవాకు, అక్కడి నుంచి నువ్వు బయటకు రా. ఇప్పుడు ఏం చేయాలి? కదలాలి, బయటకు రావాలి. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? ఆగు చెబుతా. ఎక్కడికి రావాలో నేనే చెబుతా. వెలుగులోకి నువ్వు రావటం కాదు, అక్కడ ఏముంది? నీ మీదికి వచ్చిందని ఉంది. ఓకేనా? దేవుని మహిమ నీ మీద ప్రకాశించింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఆ మహిమ ప్రకాశించింది, చీకటి నిన్ను వదిలింది గనక ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి కదలాలి అన్నాడు. లెమ్ము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ జాగ్రత్త వినండి. ఆ తర్వాత అన్నాడు చూడుము అన్నాడు. ఏమన్నాడు? చూడుము అన్నాడు. ఏం చూడాలి అంటే జనములను చూడు అన్నాడు. ఎందుకు చూడాలంటే జనములను చీకటి గమ్ముతుంది చూడన్నాడు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పటిదాకా ఏమన్నాడంటే నువ్వు చీకట్లో ఉన్నావు అన్నాడు. ఇప్పుడు నీకు వెలుగు వచ్చిన తర్వాత, ఇప్పుడు నువ్వు వెలుగైపోయావు కదా, ఇప్పుడేమన్నాడు తెలుసా? జనములను చూడు, జనములను చీకటి కమ్ముచున్నది చూడు అన్నాడు. దేవుడు మనల్ని వాడుకోవాలనుకున్నప్పుడు సోదరా, కొన్నిటిని మనకు చూపిస్తాడు ఆయన. కొన్ని సన్నివేశాలని, కొన్ని సందర్భాలని మనకు తారసపడేటట్టు చేస్తాడు. చేసి అక్కడ మన బాధ్యతను, మనం నెరవేర్చవలసిన కార్యాన్ని మనకు బోధపరుస్తాడు. అలా మనల్ని సిద్ధపరిచేటప్పుడు దేవుడు కొన్నిటిని చూడమని మనకు పిలుపునిస్తాడు. ఒకప్పుడు నేను అంధకార సంబంధిని, నేను చీకటిని, నేను వెలుగులోకి వచ్చాను. దేవుని వెలుగు నా మీదకి వచ్చింది. వచ్చిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నది ఏమిటంటే, నువ్వు వెలిగింపబడ్డావు, నువ్వు వెలుగయ్యావు, నా ఆశ్చర్యకరమైన వెలుగులో నడుస్తున్నావు నా కుమారుడా, ఇప్పుడు లోకాన్ని చూడన్నాడు. ఒకప్పుడు లోకాన్ని చూశాను, అది నాకెంతో ఇంపుగా ఉండింది. ఒకప్పుడు లోకాన్ని చూశాను, అది నాకెంతో మజా ఇచ్చింది. ఒకప్పుడు లోకాన్ని చూశాను, ఆహా ఓహో అని మునిగి తేలాను. ఎందుకంటే నేను లోకం మొత్తం చీకట్లోనే ఉన్నాం కాబట్టి. ఇప్పుడు అందులో నుంచి బయటికి తెచ్చి
నా మీద ఆయన వెలుగు ప్రకాశింపజేసి నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి తెచ్చిన తర్వాత, నా మనోనేత్రాలు వెలిగించిన తరువాత ఇప్పుడు చూడమంటే లోకాన్ని చూస్తే ఏడుపు వస్తుంది. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది మీకు? అర్థమైందా? ఏమొస్తుంది? నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా కన్నీరు ఏరులై పారుచున్నది. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. నా దేశమును, నా భారతదేశమును రక్షింపవా నా యేసయ్యా. ఒక వింతైన విషయం చెప్పనా? కొంతమంది వెలుగులోకి వస్తారు, వెలిగింపబడతారు, తామే వెలుగై ఉంటారు కానీ చూడరు. అక్కడ ఇంకొక ఆజ్ఞ ఏం చెప్పాడు? చూడరు. చూస్తే ఏం జరిగిద్దంటే భారం వచ్చిద్ది. సత్యం పక్షంగా తెగించి మాట్లాడి చాలా మందికి శత్రువునయ్యా నేను. ఎందుకలా అయ్యాను? నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతనుంది కదా. ఎవరు ఏ బోధలు ఉంటే నాకెందుకు? ఎవడు ఏది బోధించుకుంటే నాకెందుకు? అసలు బోధల జోలికి ఎందుకు? సిద్ధాంతాల జోలి ఎందుకు? ఓ ప్రశ్న. కానీ ఏం చేద్దాం? దేవుడు నాకు అది చూపించాడు. చూడు, ఏమి బోధింపబడుతుందో చూడు, ఏమి నేర్పింపబడుతుందో చూడు, ఏది ప్రజలను ప్రభావితం చేస్తుందో చూడు. దయ్యముల బోధ విస్తరిస్తుంది, సత్యమునకు భిన్నమైన బోధ వ్యాపిస్తుంది. దానికి అడ్డు తగలాలి. నాకేందో ఏడాడ తేడా బ్యాచ్ అంతా నా దగ్గరికే వచ్చేవాడు. దుర్బోధలు బాగా బుర్ర నిండా విషం ఎక్కించుకున్న సరుకుంటా చూసా, వాళ్ళు వెతుక్కుంటా వచ్చి నాతో తర్కం పెట్టుకునేవాడు. ఒక ఆయన వచ్చాడు, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వస్తే భాషలు మాట్లాడారు. మాట్లాడితే అందరికి అర్థమైనాయి. ఇప్పుడు బది బల బది బల బది బల బది బ కొట్టుకుంటారు. ఎవడికి అర్థమవుతుంది? అసలు ఏంది ఈ భాష? కాబట్టి ఈ భాషలు ఉన్నాయి, ఇదంతా తప్పుడు బోధ, అబద్ధ బోధ అన్నాడు. మరి ఇప్పుడు నాకు ఆవేశం వచ్చిందిగా. లేఖనం ఏమి చెప్పుచున్నది? భాషలు రెండు రకాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో పౌలెత్తాడు, మనుషుల భాషలతోనైనను దేవదూతల భాషలతోనైనను నేను మాటలాడినను ప్రేమ లేని వాడనై మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందునన్నాడు. అక్కడ భాషలు రెండు రకాలు. ఒకటి మనుషుల భాష, రెండు దూతల భాష. దూతల భాష అంటే దేవలోకంలో ఉండే భాష, దేవ భాష అనుకోండి. అందులోనే మళ్ళా పౌలు పత్రికలో విడగొట్టాడు భాషల్ని. మనుషుల భాష మనుషులకు అర్థమైద్ది, కానీ దేవ భాష, దూతల భాష మనుషులకు అర్థం కాదు అనేది ఆయనే చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో 9 కృపావరాల ప్రస్తావన తీసుకొస్తూ భాషలు మాట్లాడుటయు భాషలకు అర్థము చెప్పు శక్తియు అన్నాడు. పెంతెకోస్తు పండుగ నాడు భాషలు మాట్లాడినప్పుడు అక్కడున్న 14-15 రకాల ప్రాంతవాసులకు అర్థమైంది. అక్కడ భాషలకు అర్థం చెప్పే కృపావరం అవసరంలా, ఎందుకంటే అర్థం అయిద్ది కాబట్టి వరం అవసరంలా. కానీ ఇక్కడ 9 కృపావరాల్లో ఒకటేమో భాషలు మాట్లాడే వరం అయితే, 2 అర్థం చెప్పే వరం. అర్థం చెప్పే వరం ఎందుకు అవసరమైంది? భాష మాట్లాడితే అర్థం కాదు కాబట్టి. దేవునికి స్తోత్రం. అర్థమైందా?
అర్థమైతే అర్థం చెప్పే వరం ఎందుక? అయిపోయిందా? అదే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు, మనుషుడెవ్వడును గ్రహింపడు గాని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనుషుడెవడు గ్రహింపడు అంటే మనుషులకు అర్థం కాదని, కానీ అతడు దేవుని ఆత్మ మూలముగా మర్మములను పలుకుచున్నాడు అన్నాడు. మరి ఇప్పుడు ఈ వచనాలేమో నన్ను ప్రశ్నిస్తున్నాయి. వాడేమో ఒకటే వాదన, అప్పుడు అర్థమైంది ఇప్పుడు ఎందుకు కావు అంటే, ఈ దేవుడు భాష కాదు, ఏం కాదు, ఒట్టిదే, దయ్యాలు బట్టి గోల్ చేస్తున్నారని ఒకడు, ఒట్టిదే పిచ్చి పిచ్చి కేకలన్నీ వెర్రిమొర్రి కేకలన్నీ వేస్తున్నారని ఇంకొకటి, ఇట్లా వచ్చినోడల్లా వాగుతుంటే ఈ సరుకంతా నా దగ్గరకు వస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, చూడము, ఏం చూడము, బోధలు చూడము, వాటి బాధలు చూడము. మరి ఇప్పుడు నేనేమి చేయవల? సత్యము చేతబట్టి ఖడ్గము జుళిపించాలి. మరి కొంతమందికి నచ్చనే ఏడిశారు. సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నా ఆశయ్యా, సత్యం నాకు తెలియాలని సత్యంలోనే నడవాలని నా ఆశయ్యా, సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా, సర్వ సత్యంలోనికి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ మచ్చు తునకలాగా ఒకటి చూపించాట్లా దేవుడు ఎలా చూడమంటాడో అలాగే లోకములో నశించిపోతున్న ఆత్మలను చూపించాడు. ఏం చూపించాడు? నశించిపోతున్న ఆత్మలను చూపించాడు. అధోగతిలో ఉన్న సంఘములను చూపించాడు. దిగజారిపోతున్నటువంటి సంఘ విలువలను చూపించాడు. మూతపడుతున్న మందిరాలు చూపించాడు. నీకు కూడా చూపిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు, నీకు చూపిస్తున్నాడు. ఎంతమంది దైవజనులు ఉన్నారో, ఎంతమంది విశ్వాస గణంలో సేవాసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చూపిస్తున్నాడు దేవుడు. చూడండి, ప్రజల్ని చూడండి, సంఘాలు ఏమవుతున్నాయో చూడండి, సంఘాలు ఎలా వెలవెలబోతున్నాయో చూడండి, ఆత్మల్లో ఉజ్జీవం ఎలా చల్లారిపోయిందో చూడండి, అన్యజనులు ఎలాగోన కేకలు వేయుచున్నారో చూడండి, లోకాన్ని చీకటి ఎలా ఆవరించిందో చూడండి, మత ఉన్మాదం ఎంతగా పెట్టరేగిపోతుందో చూడండి. ఇందులో మీ కర్తవ్యం, మీ బాధ్యత లేదా? అసలు చూస్తేగా ఉండటానికి. చూసిన ప్రతి ఒక్కడికి ఏం జరిగిద్దో తెలుసా? నెక్స్ట్ బాధ్యత గుర్తొచ్చిద్ది, భారం ఏర్పడిద్ది. ఈ మధ్యకాలంలో కొంతమంది లా చదువుతున్న స్టూడెంట్స్ని కొంతమందిని నేను ప్రశ్నించాను, ఎందుకు లా చదువుతున్నావని. అందులో మెజారిటీ నాకు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా తండ్రికి అన్యాయం జరిగింది, నా కళ్ళారా నేను చూశాను, లాయర్లే మోసం చేశారు, నా తండ్రి చెయ్యని నేరం చేసినట్టు ఒప్పించి నిష్కారణంగా 5 సంవత్సరాలు జైలు పాలు చేశారు నా తండ్రిని. నాకు తండ్రి ప్రేమను దూరం చేశారు. జరిగింది ఒకటి, కానీ నా తండ్రిని ఎత్తి మీద వేశారు, దాన్ని కొట్టి ఒప్పించి, లాయర్లను నమ్మితే డబ్బులు తీసుకొని మోసం చేసి, వంచన చేసి నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు. నా గుండెల్లో భారమైందన్నా. ఈ దుర్మార్గులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది యథార్థవంతులైన లాయర్లు ఉన్నారు, కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, నమ్మినోడిని నిలువున గొంతు కోసే దుర్మార్గులు. కొంతమంది నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, జాగ్రత్తగా చేసేవాళ్ళు ఉన్నారు, నమ్మి ఆశ్రయిస్తే వానికి న్యాయం చేసేవాడు ఉన్నాడు. కొంతమంది నిలువున గొంతు కోసేవాళ్ళు ఉన్నారు, పేరుకి లాయర్లే కానీ ఒట్టి లయ్యర్లు. అందరూ కాదు, కొందరు.
యథార్థవంతుల్ని నేను అనట్లే, ఈ లయర్లను అంటున్నాను నేను. చాలామంది చెప్పిన సాక్ష్యం గుండె గుండె వేదన పొంది, నేను ఇప్పుడు లా చదువుతున్నానన్నా, సెకండ్ ఇయర్ అన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పిన వాళ్ళని చాలామందిని చూశాను నేను. అంటే ఏం ఏర్పడింది? తనకు జరిగిన అన్యాయం, తన పరిస్థితులు ఎరిగే, తనకు జరిగిన మోసం ప్రాక్టికల్గా అనుభవించినందున బాధ్యత ఏంటో తెలిసింది, భారం ఏర్పడింది. ఒకప్పుడు నేను విగ్రహారాధికుండండి, సిద్ధాంతాల పేరుతో, వాస్తుల పేరుతో, జాతకాల పేరుతో, గ్రహదోషాల పేరుతో చాలా మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నా. చేతబడుల పేరుతో, మంత్రాల పేరుతో చాలామందిని నమ్మి డబ్బులు పోగొట్టుకున్నా. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత సత్యం అర్థమైంది. ఇవన్నీ భయపడే మనుషుల్ని భ్రమ పెట్టడానికి చేసే మోసాలు తప్ప, అన్యాయంగా అమాయకులను దోచుకునే విధానాలు తప్ప వాస్తవాలు కాదని ఎరిగే మొత్తాన్ని ఊతిగారేట మొదలుపెట్టా. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పకపోతే ఎవరు చెబుతారు? నాకు భారం వచ్చింది, అయ్యయ్యో నేను నా కుటుంబం ఇంత భ్రష్టు పట్టాం కదా, ఇలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు కదా, ఇంకా మోసపోకూడదు, వాళ్ళు మోసపోతే నేను చూస్తా ఊరుకోలేను. కాబట్టి నేనేం చేయాలా? దొరికినోడు కల్లా చెప్పాలా. ఏమని చెప్పాలా? ఏవైతే ఇప్పుడు మంచి బిల్డింగులు అండి, చక్కని బిల్డింగులు కట్టుకొని నిలువున కూల్ చేసుకున్నారండి. ఎందుకురా ఇంత మంచి బిల్డింగ్ కూలుస్తున్నారంటే వాస్తు దోషం అంట, ఏదో తేడా వచ్చిందంట, నిలువున కూల్ చేస్తున్నారు. కష్టార్జిత ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని లక్షలు అవుతుంది, కానీ ఒక్క మాటతో నిలువున కూల్ చేస్తున్నారు. బలియగా ఇంకా కోలుకుంటాడా? పాప ఇల్లు కట్టుకోవటం అనేది ఒక మనిషి కళ. సత్యలోపు అంత గూడేసి నా బిడ్డలకి పోవాలనుకుంటాడు. అలాంటి ఇల్లు ఒక వాస్తు అనే పేరుతో నిలువున కూల్ చేస్తుంటే ఎంత అన్యాయం జరుగుతుంది వాళ్ళకి. నేను అది పొందాను కనుక అలా అన్యాయం అయిపోతున్నాడు నేను చూస్తే తట్టుకోలేను. రక్షణ ఇవ్వలేని వాటిని ఆశ్రయించి వాటి చుట్టూ తిరిగి ఏమీ పొందలేక బలయ్యాను కనుక ఇప్పుడు ప్రజలు వాటి చుట్టూ తిరిగి పాప అమాయకంగా బలవుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అందుకే వాళ్ళని ఏ విధంగానైనా సత్యంలోకి నడిపించాలి, రక్షణలోకి నడిపించాలని అన్యజనులను చూసినప్పుడు ఒక భారం. ఇదంతా నేను మీకెందుకు చెబుతున్నాను? నువ్వు కూడా చాలా చూస్తున్నావుగా. ఒకప్పుడు నువ్వు రక్షణ ఎరుగక నశించిపోయే స్థితిలో ఉంటే ఏ తల్లిలో వచ్చి నీకు సువార్త చెప్తే నువ్వు నమ్ముకున్నావుగా దేవుణ్ణి. మరి నీ చుట్టూ నశించిపోతున్న నీ బంధువుల్లో, వీధుల్లో, నీ వాడలో, సమాజంలో చాలామంది నాశనం అవుతుంటే ఇంత భారం ఉంది అక్క నీకు. అన్నా ఎంత ఉందా? ఉంటే ఆగవన్నాయ్. నిన్ను ఆపటం ఎవడి వల్ల కాదు. లోపల భారము ఏర్పడితే బాధ్యత గుర్తొస్తుంది. ఈ రెండు జరగాలంటే ముందు సమాజాన్ని కరెక్ట్గా చూడాలి. ఎలా చూస్తే అర్థమైంది? నువ్వు చీకట్లో కూర్చుంటే కాదు, ఆ వెలుగు పొందుకొని చూడాలి. ఆయన వాగ్దానం ఇచ్చాడు, రా నీ మీద నా మహిమను ప్రకాశింపజేస్తున్నాను చూడు ఇప్పుడు లోకాన్ని. అంటే లోకాన్ని చూస్తే ఆయనకు అర్థమైంది, జనములను చీకటి కమ్ముచున్నది. అయ్యో దేవా, జనములు చీకట్లో కూర్చున్నాయి, నశించిపోతున్నాయి ప్రభువా. మరి ఏమిటి పరిస్థితి అంటే ఆ కింది వచనాల్లో అంటున్నాడు ఏమనంటే, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, నువ్వు నిలబడు, జనములు నీ వెలుగునకు వచ్చేటట్టు నేను చేస్తాను అంటున్నాడు ఆయన. అర్థమైందా? నువ్వు నిలబడు, జనములు నీ వెలుగుకు వచ్చేటట్టు నేను చేస్తా అంటున్నాడు. ఇప్పుడు సేవకుల దగ్గర నుంచి వద్దాం. 4 ప్రాంతాల్లో నువ్వు చేస్తున్నావు. సత్యలోపు 40 ప్రాంతాల్లో చేయొచ్చు. కానీ జనములను చూడట్లేదుగా నువ్వు. జనములను ఏం గమ్ముచున్నదో, గ్రామాలను, పట్టణాలను, పల్లెలను ఏమి గమ్ముచున్నదో నువ్వు చూడట్లేదు కదా. అందువల్ల నువ్వు అరాకొరలో ఆగిపోయావు, నీ దగ్గర ఉన్నోళ్ళను కూడా సిద్ధపరచలేకపోయావు. అట్లా కాకుండా నువ్వు వాటిని గమనిస్తే నువ్వు అరాకొరలో ఆగిపోవు, నీ దగ్గర ఉన్నోళ్ళను కూడా సిద్ధపరచక ఉండలేవు. నువ్వు పరిగెత్తుతావు, పరిగెత్తే వాళ్ళని తయారు చేస్తావు. దైవజనమా, అది రూల్. 2-3 చోట్లేంది నీ సేవ? 2-3 చోట్లేంది నాన్న నీ సేవ?
ఉత్పత్తి చేయాలి. ఒక 100 మంది సంఘం నువ్వు కట్టుంటే ఆ 100 మందిలో కనీసం 10 మందిని నువ్వు దేవుని కొరకు సిద్ధపరిస్తే, దశమ భాగం 10 మంది బిడ్డల్ని దేవుని కొరకు ఆత్మల భారంతో నింపి, మిషనరీల భారం నింపి, ఆత్మల కొరకు నీకెంత తపనుందో వారికి వంట పట్టించి 10 మందిని నువ్వు సిద్ధపరిచి వదిలితే 10 ప్రాంతాలు పట్టబడవా? 10 ప్రాంతాలు అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావా? నా సోదర సేవకులు ఇంకా అక్కడ కూర్చున్నారు, ఆడు కూర్చున్నారు, లైవ్లో వీక్షిస్తూ ఉంటే అందరికీ చెబుతున్నా, మళ్ళీ మీరు వాళ్ళకి వెళ్ళి చూడవాకండి దోషుల్లాగా. వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, కాస్త తిప్పలు పడుతున్నారు. దేవునికి స్తోత్రం. కర్తవ్యం చెప్తున్నాను నేను. వీళ్ళు కూడా దైవజనులే. వీళ్ళు దేవుని కృపను బట్టి నువ్వు ఎన్ని పరిచర్యలయ్యా? అయ్యా ఇందులో చెప్పు. ఈయన పేరు చెప్పు. జాన్ రాజు పాస్టరా. 5 ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాం. అదండి సంగతి. 5 ప్రాంతాల్లో తయారయ్యారా? నీ దగ్గర ఎవరు? ఇద్దరు దైవజనులు తయారయ్యారు. 5 ప్రాంతాల్లో చేస్తున్నాడు. 2 ఏమో ఇద్దరు చూసుకుంటారు, 3 ఆయన నడుపుతున్నాడు ఒక సండే. అది ఎన్ని సంవత్సరాలయా? 10 సంవత్సరాలు. 10 ఏళ్లలో ఒక 5 ప్రాంతాలు, ఒక 2 దైవజనులు. ఓకేనా? రైట్. దావీదు ఏం చేస్తున్నాడు? బయట ఉన్నాడా దావీదు? ఆయన చూద్దాం, ఆయన అడుగుతాం, ఆయన ఎన్ని చోట్ల చేస్తున్నాడు. నీ దగ్గర ఎంతమంది లేచారా? 10 మంది సేవకులు. పెద్దగా చెప్పు. 10 మంది సేవకులు. నేను సువార్త చెప్పిన అన్యుడు ఇతను. నేను పరిచర్య చేసే దగ్గర ఒక షాప్ పెట్టుకున్నాడు. ఈయన పేరు వెంకటేశ్వర్లు అనేజనుడు. ఏంది, ఒకరోజు 3 ప్రార్థనలో ఉంటే దేవుడు ఈయన స్వరాన్ని వినిపించాడు నా చెవులకి. అప్పుడు లేచి వెళ్ళి ఈయన గల్దిచ్చాను. ఆ షాపు దగ్గర కూర్చొని సువార్త చెబుదామని ట్రై చేసే తడవకు ఒకడు వస్తున్నాడు. కేజీ కందిపప్పి, 1/2 కేజీ ఉప్పి, బీడీ కట్ట ఒకటి, సిగరెట్ పెట్టి ఒకటి అని తడవకు ఒకడు వస్తున్నాడు. ఇందిరాని చెప్పి సువార్త చెప్పకూడదు, జడగొడుతున్నారు వీళ్ళని ఇతన్ని ఫ్రెండ్షిప్ చేసుకొని చిన్నగా చెంబుకు తీసుకెళ్ళా. చెంబుకు తీసుకెళ్ళి చెప్పి అతనికి సువార్త. మీరు నమ్ముతారో నమ్మరా? సాక్షి నిజం చెప్పాయా? నిజమే పాస్టర్. అది ఆడకు తీసి చెంబుకి ఏం లేదు, ఆ వంకతో తీసుకెళ్ళి ఆడొక తాటి బొత్తుంటే దాని మీద కూర్చోబెట్టి యేసు ప్రభు ఎందుకు దేవుడు, ఏం సంగతి, మూలాలేంది, అసలు కథా కమామేషం మొత్తం చెప్పి ఫైనల్ చేస్తే ఈ ఆత్మ రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అలా దేవుని రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి ఈ బిడ్డ 10 మంది దైవజనులను దేవుని కృపలో సిద్ధపరిచాడు. దైవజనులకు ఒక ఛాలెంజ్ నాయన, దైవజనులకు ఒక సవాల్. పెద్ద మినిస్ట్రీలు, బిల్డప్లు, పేరు గొప్పలు మనకొద్దు. నా తోటి సేవకులకు, నన్ను వెంబడించే సేవకులకు కూడా చెబుతున్నా, తండ్రి సన్నిధి అనే ఒక టైటిల్ని ఎక్స్పోజ్ చేయాలి, దాన్ని బాగా ధ్వజంలా ఎత్తాలనే రూల్ ఏం లేదు. తప్పుడు సాక్ష్యం లేకుండా, వాక్య విరుద్ధమైన బోధ చేయకుండా, దేవుని శక్తి కలిగి, సాక్ష్యం కలిగి నువ్వు సేవ చేస్తే నువ్వు ఏ బోర్డు పెట్టుకొని ఊరేగినా నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ బోర్డే ఎక్స్పోజ్ అవ్వాలనే బోర్డులు పిచ్చి లేదు. ఎందుకంటే ఎవరు గ్యారెంటీ? ఏంది దిగా? ఇప్పుడు ఎన్ని ప్రాంతాలయా జరుగుతుంది? 8 ప్రాంతాలు. 8 ప్రాంతాలు. మరి 10 మంది ఏంది, 8 మంది ఏంది? 8 ప్రాంతాలు ఏంది? 8 ప్రాంతాల్లో సంఘాలు కట్టుబడ్డాయి. 2 తనకు సహకారులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? 10 ప్రాంతాలు ఉన్నాయి. నేను 8 చూస్తాను. అయితే మరి నాకు అర్థం కాల. 10 ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడ్డాయి. 10 ప్రాంతాల్లో జరుగుతుందా? 10 సంఘాలు, 10 మంది దైవజనులు ఉన్నారు. 10 మంది 10 ప్రాంతాల్లో. ఈయన అప్పుడప్పుడు మొత్తం 8 ప్రాంతాలు విజిట్ చేయడానికి అవకాశం దొరుకుతుందంట. అది ఆయన చెప్పిన వివరణ. ఇదంతా ఎందుకు చెప్పారంటే ఎచ్చుల కోసం, బిల్డప్ కోసం, ఓవర్ యాక్షన్ కోసం కాదు. లోకమును చూడు, జనములను చీకటి కమ్ముచున్నది. నువ్వు అరాకొర పరిచర్యల్లో, ఆత్మీయ జడత్వంలో ఆగిపోవడానికి లేదు.
నువ్వు విజృంభించాలి. కొని దేవుని పరిచర్యకు విఘాతాలు కల్పించి అన్ని కోణాలలో పోలీస్ ద్వారా, ఎంఆర్ఓ ద్వారా, ఆఖరికి సుప్రీంకోర్టులతో సహా అన్నిటినీ ప్రభావితం చేసి క్రీస్తు సువార్త వ్యాప్తిని ఎన్ని రకాలుగా అడ్డుకోవాలన్ని రకాలుగా అడ్డుకుని భారతదేశ ప్రజలు అంధకారంలోనే మగ్గిపోయేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా చూస్తా కూడా గుండెలో భారం రావద్దా? ఒక అబద్ధాన్ని, అసత్యాన్ని నమ్మినోడు అంతగా దాన్ని నిలబెట్టడానికి పోరాడుతుంటే, సత్యాన్ని నమ్మినవాడు, సత్యం కోసం నిలబడినవాడు, సత్యాన్ని వ్యాపింపజేయవలసిన వాడు ఎందుకు నిద్రపోతున్నాడు? ఎందుకు ప్రశాంతంగా ఉంటున్నాడు? ఎందుకు అల్ప విజయాలతో తృప్తి చెందుతున్నాడు? ఏదో పావలా బేడ రాగానే ఆ మందిరాన్ని తిప్పించి మళ్ళీచి అడుదిప్పి ఇడిదిప్పి ఇడిదిప్పి అడుదిప్పి అడుదిప్పి ఇడిదిప్పి ఎందుకని 10 మందిని ఉత్పత్తి చేయాలా? ఎందుకని 10 దీపాలు వెలిగించాలా? ఎందుకని 10 ప్రాంతాలు పట్టుకోవాలా? ఇంకెంతకాలం? ఈరోజు దేవుడు ఒక వాగ్దానం మరియు వార్నింగ్ 2 ఇస్తున్నాడు. వాగ్దానం ఏంటంటే, నా కుమారుడా, నా స్వరం నీకు వినపడిందా? స్థితి కనపడిందా? అట్లయితే నీ మీద నేను ప్రకాశిస్తాను, రా. నా కుమారుడా, నువ్వే తేజరిల్లాలి. నేను నీలో ఉంటా, నిన్ను వెలిగిస్తా. సూర్యుడు తేజరిల్లి లోకానికి వెలిగించినట్టు నా కుమారుడా, నేను నీ మీద ప్రకాశిస్తాను. నువ్వే తేజరిల్లి 10 ప్రాంతాలు పట్టుకోవాలి. దైవజనులందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళు, ఎక్కడోళ్ళు అయినా సరే, ఇక్కడ పేరు గొప్పలు ప్రతిష్టలు కాదు, కానే కాదు. ఆత్మల రక్షణ కావాలి. నశించిపోతున్నారు.